విద్య, ఉద్యోగ అవకాశాల కోసం భారతీయ విద్యార్థులకు దశాబ్దాలుగా అమెరికానే మొదటి ప్రాధాన్యతగా ఉండేది. అయితే ఇటీవల కాలంలో కఠినమైన అమెరికా ఇమిగ్రేషన్ విధానాలు, విపరీతంగా పెరిగిన జీవన వ్యయాలు, వీసా నిబంధనల్లో తీవ్ర అనిశ్చితి నెలకొంది. దీని కారణంగా అమెరికా డ్రీమ్ ప్రాభవం తగ్గుతోంది. పర్యవసానంగా భారతీయ విద్యార్థుల చూపు ఇప్పుడు అట్లాంటిక్ మహాసముద్రం దాటి యూరప్ వైపు విపరీతంగా మళ్లుతోంది. జర్మనీ, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, ఇటలీ, స్పెయిన్ వంటి దేశాలు అమెరికా, కెనడా, బ్రిటన్లకు ప్రధాన ప్రత్యామ్నాయాలుగా మారుతున్నాయి. భారతీయ విద్యా ఫిన్టెక్ సంస్థల గణాంకాల ప్రకారం అమెరికాను ఎంచుకునే భారతీయ విద్యార్థుల శాతం భారీగా పడిపోయింది. మరోవైపు ప్రస్తుతం యూరోపియన్ యూనియన్ పరిధిలో దాదాపు 1,20,000 మందికి పైగా భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నారు. గత కొన్నేళ్లలో జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, ఐర్లాండ్ వంటి దేశాల్లో భారతీయ విద్యార్థుల నమోదు గణనీయంగా పెరిగిపోయింది. విదేశీ విద్య సలహా సంస్థల అధ్యయనాల ప్రకారం 2025-26 నాటికి విదేశీ విద్యారంగంలో యూరప్ అత్యంత వేగంగా ఎదుగుతున్న రెండో అతిపెద్ద గమ్యస్థానంగా నిలిచింది. ఈ మార్పునకు ప్రధాన కారణం భారత్, యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన వాణిజ్య విద్యార్థుల మొబిలిటీ ఒప్పందం. ఈ ఒప్పందం ద్వారా భారత విద్యార్థులకు, నిపుణులకు సులువైన వీసా నిబంధనలు, చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం వెతుక్కునేందుకు స్పష్టమైన మార్గాలు, అలాగే భారత్లో పొందిన విద్యార్హతలకు ఐరోపా అంతటా గుర్తింపు లభించేలా చర్యలు చేపట్టారు. రాబోయే 3 నుంచి 5 ఏళ్లలో భారత్ నుంచి యూరప్కు వెళ్లే విద్యార్థులు, నిపుణుల సంఖ్య కూడా 60% నుంచి 70% వరకు పెరిగే అవకాశం ఉందని రాయిటర్స్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. తక్కువ ఖర్చుతో కూడిన నాణ్యమైన విద్య యూరప్ను మరింత ఆకర్షణీయంగా మారుస్తోంది. అమెరికా విశ్వవిద్యాలయాలతో పోలిస్తే ఐరోపాలోని యూనివర్సిటీల్లో ట్యూషన్ ఫీజులు 50% నుంచి 80% వరకు తక్కువగా ఉంటాయి. జర్మనీ వంటి దేశాల్లోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ఉచిత లేదా స్వల్ప నిర్వహణ రుసుముతోనే నాణ్యమైన విద్యాబోధన అందుతోంది. దీనికి తోడు డాలర్, పౌండ్లతో పోలిస్తే అయ్యే ఖర్చులు కూడా తక్కువగా ఉండటంతో మధ్యతరగతి భారతీయ కుటుంబాలకు యూరప్ గొప్ప ఊరటనిస్తోంది. విద్యార్థులు తమ కెరీర్ లక్ష్యాలకు అనుగుణంగా ఇంజనీరింగ్ కోసం జర్మనీని, మేనేజ్మెంట్ కోర్సుల కోసం ఫ్రాన్స్ను, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కోసం నెదర్లాండ్స్ను ఎంచుకుంటున్నారు. అదే సమయంలో అమెరికాలో ట్రంప్ పరిపాలనలో అంతర్జాతీయ విద్యార్థుల వీసా కాలపరిమితిపైన ఆంక్షలు విధించడం, సోషల్ మీడియా తనిఖీలను పెంచడం వంటి నిర్ణయాలు విద్యార్థుల్లో తీవ్ర భయాన్ని నింపేశాయి. H-1B వీసాల జారీలో ఉన్న తీవ్ర పోటీ, చదువు ముగిశాక అక్కడే ఉండేందుకు గల అనిశ్చితి కారణంగా చాలామంది అమెరికా వైపు చూడటాన్ని భారంగా భావిస్తున్నారు. అయితే యూరప్లో అవకాశాలు విస్తృతంగా ఉన్నప్పటికీ విద్యార్థులకు కొన్ని సవాళ్లు కూడా ఎదురవుతున్నాయి. స్థానిక భాష రాకపోవడం, ఆమ్స్టర్డామ్ వంటి ప్రధాన నగరాల్లో తీవ్రమైన నివాస గృహాల కొరత, అలాగే రోజురోజుకు పెరిగిపోతున్న ఉద్యోగుల పోటీ. విద్యార్థులకు ప్రధాన ప్రతిబంధకాలుగా మారుతున్నాయి. యూరప్లో కేవలం డిగ్రీ పూర్తి చేసినంత మాత్రాన ఉద్యోగం గ్యారంటీగా రాదని, నైపుణ్యాలను పెంపొందించుకోవడంతో పాటు స్థానిక సంస్కృతికి అలవాటు పడటం అత్యంత అవసరమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ తక్కువ ఫీజులు, సౌకర్యవంతమైన వీసా విధానాలు, పెరిగిన ఇంగ్లీష్ విద్యా బోధన కోర్సుల కారణంగా ప్రస్తుతం భారతీయ విద్యార్థుల గ్లోబల్ కళలకు యూరప్ ప్రధాన కేంద్రంగా రూపాంతరం చెందుతోంది.